నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం. అధిష్టానం కూడా సిద్ధరామయ్యని ఒప్పించింది. డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. రేపో మాపో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. సో ఏం జరగబోతుంది? సిద్ధరామయ్య గనక సీఎం గా తప్పుకునే పరిస్థితి ఉంటే రేపు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు కొనసాగుతుందంటారా? ఎలాంటి ఇబ్బందులు కాదండి. అది 2.5 సంవత్సరాల తర్వాత ఆయన్ని మార్చి ఎక్కించాలి. అది అగ్రిమెంట్. ఓకే. ఆ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ కావలేదు, 6 నెలలు గడిచిపోయింది అని డీకే శివకుమార్లో ఒక అన్రెస్ట్ మొదలైంది. డీకే శివకుమార్లో ఉన్న అన్రెస్ట్ని భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకుని ఆయన అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తమ పార్టీలో వేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేయడానికి ఒక పథక రచన మొదలు పెట్టేసింది ఆల్రెడీ. ఆ విషయం కొంతమేరకు అర్థమయ్యి ఆయనకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠం ఇస్తే బాగుంటుంది అని కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ అధిష్టానం మీద ప్రెజర్ తీసుకొచ్చిన తర్వాత ఈ పంచాయతీ ఢిల్లీలో పెట్టారు. ఈ ఢిల్లీ పంచాయతీలో దాదాపు 5 గంటలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు. ఆ 5 గంటలు ఆయన కన్విన్స్ కాల. నాకు మీరేదో దయాభిక్షగా ఈ పదవి ఇవ్వలేదండి, నాకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అనే విషయం మర్చిపోవద్దు అని చెప్పాడు ఆయన. రెండోది నన్ను ఏదో ఢిల్లీ రమ్మంటున్నారు, రాజ్యసభకు రమ్మంటున్నారు, ఇంకేదో పదవి ఇస్తామంటున్నారు, నాకు అసలు హిందీ రాదు, నాకు ఢిల్లీ తెలీదు, కాబట్టి నన్ను వదిలేయండి, నేను అక్కడే ముఖ్యమంత్రిగానే ఉంటాను అన్నాడు ఆయన. ఆయన నిన్న బయటకు వచ్చి చెప్పిన మాట కూడా అదే. వేణుగోపాల్ చూస్తున్నాడు ఇప్పుడు ఆ వ్యవహారం అంతా. వేణుగోపాల్ కూడా బయటకు వచ్చి మేము ముఖ్యమంత్రి పదవి గురించినటువంటి చర్చే జరగలేదు మా మధ్య అన్నాడు. మా మధ్య గారి రాహుల్ గాంధీకి సిద్ధరామయ్య గారికి మధ్య జరిగిన చర్చల్లో కూడా అది కాదు టాపిక్. రాజ్యసభకి ఎవరిని ఎలా ఎన్నుకోవాలి, కర్ణాటకలో ఉన్న ఎంపీలని ఎలా వినియోగించుకోవాలనే దానికి సంబంధించి మాత్రమే చర్చలు జరిగాయి తప్ప ముఖ్యమంత్రి పదవి గురించి కాదు అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అంటే డీకే శివకుమార్ని ఒకవేళ అంటే ముఖ్యమంత్రిగా తనని తప్పించే ఉద్దేశం అధిష్టానానికి బలంగా ఉంటే డీకేకి పోటీగా పరమేశ్వర్ అని ఇంకొక పాత్రను తీసుకొచ్చాడు. ఆయన హోంమంత్రిగా ఉన్నాడు అప్పుడు. హోంమంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర్ని సిద్ధరామయ్య గారు ఆయనకు పోటీగా తీసుకొచ్చాడు. ఈయన కింది కులాల వాడు, ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో మనకు ఆ కులాలన్నీ సాలిడ్గా ఉపయోగపడతాయి కాబట్టి డీకేకి ఇవ్వమాకండి, ఇతనికి ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన కూడా చేశాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. అది కూడా ఎంత వాస్తవమో తెలీదు. కాబట్టి సిద్ధరామయ్య వదులుకోవడానికి సిద్ధంగా లేడు పదవి. రెండోది డీకేకి ఇవ్వటానికి సిద్ధంగా కూడా లేడు ఆయన. అందుకని ఆయన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఆయనకు ఒక తాయిలం చూపించారు. మీ అబ్బాయిని ఉప ముఖ్యమంత్రిని చేస్తాం, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే అతనికి ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తాం, ఇలాగే ఒక రొటేషన్ పద్ధతిలో అని కూడా ఒక తాయిలం చూపించారు. కానీ ఆయన కన్విన్స్ కాల. కానీ బయట మీడియాలో రేపు ఉదయం అంటే గురువారం రోజు ఆయన రాజీనామా చేస్తారని, సాయంత్రం డీకే ప్రమాణ స్వీకారం ఉంటుందనేటువంటి ఒక వార్తనైతే వాళ్ళు వ్యూహాత్మకంగా ప్రచారంలో పెట్టించారు కాంగ్రెస్ అధిష్టానం. వాళ్ళేమో మైకుల ముందుకు వచ్చి ఇదేమీ కాదు అని చెప్పారు. కానీ మీడియాలో ఈ వార్త రావాలి అని చెప్పి రప్పించారు. సో ఇప్పటికీ యుద్ధం జరుగుతోంది. దీని నుంచి మనమే అర్థం చేసుకోవాలి. అక్కడ యుద్ధం కొనసాగుతోంది వాళ్ళిద్దరి మధ్య, డీకే వర్సెస్ సిద్ధరామయ్య. కాబట్టి సిద్ధరామయ్య గారు ఎటు తేల్చకపోతే, సీటు దిక్కపోతే ఈయనకు ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఉంది డీకేకి. డీకే ఇమ్మీడియట్గా అక్కడ సంచి సర్దేసి జై బీజేపీ అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆయన కోసం అక్కడ డోర్లు ఓపెన్ చేసి ఉంచారు వాళ్ళు ఆల్రెడీ. ఎందుకంటే ఆయన నేను కప్తు కాంగ్రెస్ వాదిని, కట్టర్ కాంగ్రెస్ వాదిని అని అయితే ఆయన చెప్పుకున్నాడు. అవునండి, బోరన్ కాంగ్రెస్ లీడరే. మారే అవకాశం ఉంటే ఈ పాటికే మారిపోయేవాడు కదా. బోరన్ కాంగ్రెస్ లీడర్స్ చాలా మంది మారుతారు, మారారు. కాబట్టి ఎవరు ఎక్కడ ఎంత కమ్ముడిపోతారు అనేది ఎవరు చెప్పే పరిస్థితి కాదు. ఆయన వ్యాపారస్తుడు కూడా. వ్యాపారస్తుడు, ఆయనకి బలంగా చెప్పగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు ఎన్డీఏలో. చంద్రబాబు
లాంటి వాళ్ళు. ఉమ్, ఉమ్, కనుక ఏదో పద్ధతిలో ఆయన కన్విన్స్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఓకే. వెళ్ళే అవకాశం ఉంది. అంటే సిద్ధరామయ్య గనక ఓవర్ యాక్షన్ చేస్తే ఆ వికెట్ వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళిపోతుంది. ఆయన ఇండిపెండెంట్ గా నిలబెట్టి అయినా గెలిపించి తీసుకుని లోపలికి ఆయనకు సీఎం పదవి ఇవ్వగలరు వాళ్ళు. ఓకే. అందుకని అది పెద్ద ఇష్యూ కాదు. ఓకే. ఆయన్ని కన్విన్స్ చేస్తారు. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ చేస్తుందా లేకపోతే బీజేపీ కన్విన్స్ చేస్తుందా అనేది ఇప్పుడు కీలకం. ఓకే. కాంగ్రెస్ పార్టీ గనక కన్విన్స్ చేసి తన వైపు నిలబెట్టుకోగలిగినా వచ్చే ఎన్నికల్లో ఆయన పేరు చెప్పడానికి గ్యారంటీ ఏం లేదు. టైం ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. ఏది జరగడానికైనా అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.